వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముందంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మెటల్లో మనకి ఏం డిఫరెన్స్ ఉంది అంటే ఇఫ్ యు సీ ఇన్ మెటల్ యాక్చువల్లీ అంటే పెద్ద బ్రాండ్ అంటే ఈవెన్ పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉన్న ప్లేయర్స్ కూడా ఉన్నారండి. సో మనకి వాళ్ళకి డిఫరెంట్ ఏంటి అంటే మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ విత్ ఇన్ దిస్ తెలుగు స్టేట్స్ యాక్చువల్లీ. రెండోది ఏంటి అంటే ఎడిషనల్ అంటే ట్రాన్స్పోర్టేషన్, వేర్ హౌస్ కాస్ట్స్ లేకపోతే ఫ్రాంచైజీ కాస్ట్స్ అలాంటి అన్వాంటెడ్ కాస్ట్ యాక్చువల్గా ఉండకపోవడం వల్ల వీఆర్ గివింగ్ ఇట్ ఎ బెటర్ ప్రైస్. ఓకే, అదొకటి ఉంది. రెండోది ఇంకొకటి మీరు చూసుకున్నారా అనుకోండి, నో ప్లేయర్ ఇన్ ద మార్కెట్ యాక్చువల్లీ పెద్ద ప్లేయర్స్ దగ్గర నుంచి చిన్న ప్లేయర్స్ అని ఎవరైనా సరే కస్టమైజేషన్ చేయడానికి మెటల్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. విత్ వ్యాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్చువల్లీ విత్ మోడర్న్ లేటెస్ట్ మిషనరీ. సో ప్రతి కస్టమైజేషన్ కూడా మనం యాక్చువల్గా చేయడానికి అంటే కస్టమర్ అంటే సాటిస్ఫైయింగ్ కస్టమైజేషన్స్ ఉన్నాయి అనుకోండి చాలా సాటిస్ఫై అవుతారు కాబట్టి ఆ కస్టమైజేషన్స్ కూడా మనం చేస్తున్నాం. సపోజ్ ఇన్ సమ్ ప్లేసెస్ వేర్ బీమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ యాక్చువల్లీ. సో వీ హ్యావ్ టు డిజైన్ అకార్డింగ్లీ అవన్నీ మనం చేస్తాం. ఓకే, అంటే వుడ్లో అయితే ఈజీగా మనం లైట్స్ సెట్ చేయొచ్చు, కానీ ఇక్కడ లైట్ సెట్ చేయడం చాలా కష్టం, కానీ ఇక్కడ కూడా మీరు బాగా చేశారు. ఇంకా ఇది ఒక రకంగా ఈజీ అని చెప్పొచ్చు అండి. ఎందుకని అంటే చెప్పమంటారా, ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ డిజైన్ యాక్చువల్లీ. సో దేర్ ఇస్ నో మాన్యువల్ ప్రాసెస్ అనేది ఏమి ఉండదు యాక్చువల్లీ, అంతా డిజైన్లోనే వచ్చేస్తాయండి. సో ద హోల్స్, ద లైట్ హోల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ కమ్ ఇన్ డిజైన్ ఓన్లీ. ఓకే, సో మీరు మెటల్లో కొంతమంది ప్లేయర్స్ చూసారనుకోండి మాన్యువల్ మిషన్స్తో అంటే చేతితో కట్ చేయడం వీటన్నిటి వల్ల ఎర్రర్స్ వచ్చేసి కొద్దిగా అంటే లుక్స్లో కానీ కొద్దిగా అంటే అంత ఎఫెక్టివ్గా కనపడదు. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే అన్ని డిజైన్స్లోనే చేసేస్తాం కాబట్టి మీకు క్లియర్ కట్ అంటే చాలా పాలిష్డ్గా వస్తుంది యాక్చువల్గా. చూడండి యాక్చువల్గా హోల్స్ దగ్గర కానీ ఏది మనం మాన్యువల్గా ఏం చెయ్యం. సో దీంట్లో ఉంది అనుకోండి, ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ ఉంది యాక్చువల్గా. సో ప్రొఫైల్ లైటింగ్ కూడా యాక్చువల్గా ఇట్స్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ కమ్ ఇన్ డిజైన్ ఓన్లీ.